నిఘా న్యూస్ కి స్వాగతం. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కావలిలో హత్య రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని జలదంకి మండల మాజీ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై హత్య యత్నానికి నిరసనగా జలదంకి మండలం 9వ మైల్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దిష్టిబొమ్మతో భారీ శవయాత్ర చేసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. खबरदार खबरदार బ్రాహ్మణకాక పంచాయతీలోని 9వ మైల్లో ఈరోజు మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారిని మొన్న అన్నవరం కస్టర్లో డ్రోన్ కెమెరాలు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన వారికి సంఘీభావంగా ఈరోజు బ్రాహ్మణకాక పంచాయతీ మొత్తం మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ మోకమ్మడిగా వచ్చి ఈరోజు ఇక్కడ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆ రౌడీ మూకలను కూడా కొరవండిద్దరిని కాకుండా వాళ్ళని కూడా మొత్తం అరెస్ట్ చేయాలి. ఈ రోజు ఈ సంస్కృతికి నాంది పలకాలి. ఈ యొక్క బ్రాహ్మణకాక పంచాయతీలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే, కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే. ఈ రోజు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ కావలి నియోజకవర్గంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారంటే వేణుగోపాల్ రెడ్డికి ఆ రోజు పేరు వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం 3 నెలల్లోనే కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి ఇవాళ జిల్లాలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. చూర్చి ఓరలేక నువ్వు యొక్క హత్య చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము బ్రాహ్మణకాక పంచాయతీ ప్రజల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం. సమాచార చట్టం ఉంది, సమాచార చట్టం ప్రకారం పెట్టుకో. ఏదైనా ఉంటే లొసుకులు ఉంటే డిపార్ట్మెంట్ ద్వారా పోయి నువ్వు హక్కు ఉంది, మేమే పెట్టాం, మేమే డ్రోన్ కెమెరాలో పెట్టాం అంటానికి నీకేం హక్కు ఉంది, ఏ రైట్ ఉంది? నీ మనుషులే, ప్రతాప్ రెడ్డి మనుషులే, నువ్వు పంపించిన వాళ్ళే మా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి క్లియర్గా పోలీసు ముందు మేమే ప్రతాప్ రెడ్డి పంపించాడు, ప్రతాప్ రెడ్డి వస్తే అడ్డొచ్చేవాళ్ళు నరకమన్నారు. జలదంకి పోలీసు వారు కత్తులు తీసుకొని చూపించారు. ఇంకేడ మీకు బుద్ధి లేదు. ఏదో మీరు బోటుకొని చేస్తారు, నాటకం చేయాల్సిన అవసరం మా కృష్ణారెడ్డికి పట్టలేదు, అంతకన్నా మాకెవరికి పట్టలేదు. నువ్వు ఈరోజు మంచి మనిషిని హతమార్చాలంటే దానికి ఆయన మంచి మనిషి, ఆయన అంచెలంచెలుగా ఎదిగిన మనిషి, ఆయనకి సపోర్ట్ చేయాలని, ఆయన లక్షణంగా ఉండాలని, అందుకోసం మేము అందరం ఈరోజు ఇక్కడికి రావటం, ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కానీ, కావలి డిఎస్పీ గారు కానీ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఇంకా మేము ఇంకా అంతా కావాలని కూడా ముట్టడిస్తాం. ఎంత మాకు బ్రాహ్మణకాక పంచాయతీ జలదంకి మండలం ప్రజలందరూ మిమ్మల్ని ముట్టడిచ్చేదానికి ఇచ్చేస్తారు. వెంటనే యాక్షన్ తీసుకొని మీరు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మేమందరం తరఫున మోకమ్మడిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అబద్ధారు ప్రతాప్ రెడ్డి ఈ రోజు ఎప్పుడైనా ఒక మంచి పని చేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పోవడానికి ఆయన నిద్ర లేకుండా పనిచేస్తుంటే అది చూసి నువ్వు వాడలేక నువ్వు ఎన్నో నీ అనంతపురం రౌడీలు తీసుకొని వచ్చి కావాలంతా కరెంటు బాగుంటే ఆయన మీద ఎన్నో చేయాలని చూస్తున్నావు. కానీ ఇంక నుంచి మేము అండగా ఉంటాం. కావ్య కృష్ణారెడ్డి ఎన్నుముక బ్రాహ్మణకాక పంచాయతీ జలదంకి మొత్తం కాపలా కాసుకుంటాం. మేము నువ్వేం చేయలేవు. ఎన్ని జన్మలు ఎత్తిన ఆయన కృష్ణారెడ్డి నిర్ణయించాం. కబద్దార్, జాగ్రత్తగా పనిచేసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకో ప్రతాప్ రెడ్డి. అందుకని మేము అందరి తరఫున ప్రతాప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రతాప్ రెడ్డిని రౌడీ సేటర్ని అరెస్ట్ చేయాలి.